మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి నరమేధానికి అమెరికా ఒత్తాసు ఏ విధంగా ఉంది, ఏ రూపంలో ఉంది, ఎలా ఉంది అనేటటువంటి విషయంలో భయంకరమైనటువంటి ఒక డేటా బయటపడిందండి. అది ఈ డేటా ఈరోజు నేను హిందూ పత్రికలో చూశాను. ఇది గ్లోబల్ సంస్థల నుంచి సేకరించినటువంటి డేటా. ఉదాహరణకి ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా అని, అలాగే WHO, అలాగే UN రిలేటెడ్ సంస్థలు ఇవన్నీ ఇచ్చినటువంటి డేటాని తీసుకొని వీళ్ళు ఈ ఆర్టికల్లో మనకి 5 చార్ట్స్ ఇచ్చారు. ఒక్కొక్క చార్ట్లో ఏమేమి జరిగింది అనేది. అంటే లాస్ట్ 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద చేసిన దాడి తరువాత నిరాఘాటంగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నటువంటి ఈ నరహంతక రక్తకేలి ఏదైతే ఉందో దానికి బహిరంగంగానే అమెరికా సపోర్టు ఉంది. అది వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ కూడా, గాజా టు ఇరాన్, ఇజ్రాయెల్స్ ఇల్లీగల్ వార్స్ గ్రో విత్ US సపోర్ట్. చూడండి, మీరు కూడా పేపర్ తిరగేయండి. ఈ డేటాలో ఏమిటి, అసలు ఏం విషయాలు బయట పెట్టారు ఏమిటి అనేది. కేవలం పాలస్తీనా మాత్రమే కాదు, కేవలం పాలస్తీనాని మాత్రమే టార్గెట్ చేసి ఇజ్రాయెల్ దాడులు సాగలేదు. అలాగే వెస్ట్ ఏషియాలో యెమెన్, లెబనాన్, ఇరాన్, సిరియా ఇట్లాంటి దేశాల మీద కూడా దాడులు సాగింది. ఎంతమందిని చంపింది, ఎన్ని వేల మందిని ఇజ్రాయెల్ చంపింది, ఎన్నిసార్లు యునైటెడ్ నేషన్స్లో తీర్మానం వచ్చింది ఈ ఇజ్రాయెల్ని ఆపండి బాబు అని చెప్పేసి, సీజ్ ఫైర్ చేయండి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ తీర్మానం ఎన్నిసార్లు చేసింది, అన్నిసార్లు అమెరికా ఎందుకు తిరస్కరించింది, వీటికి సంబంధించినటువంటి కొన్ని పచ్చి నిజాలు మనకి ఈ డేటాలో బయటపడ్డాయి. చాలా సింపుల్గా మీకు నేను చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అనేది ఒకటి ఉందండి. ఆ కోర్టు తేల్చి చెప్పింది ఏమిటయ్యా అంటే, ఇజ్రాయెల్ నేత బెంజమిన్ నెతన్యాహు, అలాగే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ యోవ్ గ్యాలెంట్, వీళ్ళిద్దరినీ ఇమ్మీడియట్గా వాళ్ళు చేసినటువంటి వార్ క్రైమ్స్, యుద్ధ నేరాలు భయంకరమైనవి కాబట్టి వాళ్ళని అర్జెంటుగా అరెస్ట్ చేసి లోపల తోయాలని చెప్పేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేస్తే, జో బైడెన్ కాలంలో అమెరికా ఆ ఆదేశాలను త్రోసిపుచ్చి, అవసరం లేదు, వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, మేము అరెస్ట్ చేయడానికి మేము అంగీకరించం అని చెప్పేసి ఆ నెతన్యాహుని వెనక నుండి ముందుకు నెట్టారు. ట్రంప్ మహాశయుడు రావడానికి ముందు జరిగినటువంటి వ్యవహారం అన్నమాట ఇదంతా కూడా. సో యుద్ధ నేరాలు ఎలా ఉంటాయి ఏమిటి అంటే, కేవలం బాంబులు వేయడం మాత్రమే కాదు, అతలాకుతలం చేయడం మాత్రమే కాదు, బాంబులు వేసి అక్కడ ఉన్నటువంటి తాము ఏ దేశాన్ని టార్గెట్ చేస్తున్నారో ఆ దేశంలో ఉన్న ప్రజలు అన్నపానీయాలు దొరకకుండా అలమటించి అన్నమో రామచంద్ర అని ఏడ్చి ఆవేదనతో గుండెలు పగిలి చచ్చిపోవడం కూడా వార్ క్రైమే. ఈ విషయంలో గాజాకు వెళ్ళేటటువంటి, నేను చెప్పాను కదా ముందే, అక్టోబర్ 7, 2023 తర్వాత పాలస్తీనాని, గాజాని టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ నరహంతక కేలి సాగిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళేటటువంటి ఆహారపు ట్రక్కుల్ని కూడా ఆపేస్తుందంట. చూడండి, వీళ్ళు ఒక లెక్క ఇచ్చారు. ఆ లెక్క ప్రకారం ఏమిటయ్యా అంటే, లాస్ట్ 2 monthsలో ఫుడ్ ట్రక్స్, అక్కడికి వెళ్ళేటటువంటి ఆహారాలు తీసుకువెళ్ళేటటువంటి ట్రక్స్ చాలా తగ్గిపోయాయంట. అంటే లాస్ట్ ఫిబ్రవరిలో 2 లక్షల టన్నులు ఆహార సరఫరా అక్కడ గాజాకు జరిగితే, ఇప్పుడు ఈ సంవత్సరం జూన్లో కేవలం 20,000 టన్నులు మాత్రమే. 2 లక్షల టన్నులు ఎక్కడ, 20,000 టన్నులు ఎక్కడ, వెళ్ళే ఆహారపు ట్రక్కుల్ని కూడా ధ్వంసం చేయడం, ఆపివేయడం అనేటటువంటి నేరానికి పాల్పడుతుంది. ఇంకా ఏ విధమైనటువంటి నేరాలకి ఇది పాల్పడుతుంది అనేటటువంటిది ఇది చార్ట్ 1లో ఇప్పుడు నేను చెప్పింది ఆహార ట్రక్కులు. అలాగే ఇది ఇజ్రాయెల్ ఒక్కటే
దాదాపు 42,000 అటాక్స్ చేసిందంటండి పశ్చిమాసియా ప్రాంతంలో. 42,000 సార్లు అంటే మిసైల్స్తో దాడులు అన్నమాట. దాదాపు ఇవి 25,000 కేవలం పాలస్తీనా మీదే చేసింది ఇజ్రాయెల్ ఈ దాడులు అని చెప్పి. ఈ దాడుల్లో అక్టోబర్ 7, 2023 మొదలుకొని జూన్ 13 మొన్న ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి దాకా మధ్యలో జరిగింది ఏమిటయ్యా అంటే దాదాపు 55,000 మందిని, పాలస్తీనాకు చెందినటువంటి 55,000 మందిని చంపేసింది ఇజ్రాయెల్. అందులో 17,000 మంది పిల్లలు ఉన్నారంట. సో కేవలం పాలస్తీనానే టార్గెట్ చేయలేదు, ఇందాక నేను చెప్పినట్టుగా లెబనాన్, ఇరాన్, సిరియా, యెమెన్ లాంటి దేశాల మీద కూడా దాడులు చేసింది అని చెప్పేసి మనకి చెప్తుంది ఈ డేటా. సో ఈ డేటా ప్రకారం ఏమిటంటే మనకు తేలుతుంది ఏమిటంటే ఇజ్రాయెల్ చేసేటటువంటి ప్రతి దాడిని కూడా అమెరికా కాపాడుతూ వస్తుంది, రక్షిస్తూ వస్తుంది. అమెరికా వెనక నుండి ఇజ్రాయెల్కి వత్తాసు పలుకుతోంది అని చెప్పి యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది చాలాసార్లు ఈ నరమేధాన్ని ఆపండి బాబు అని రెజల్యూషన్స్ చేసింది. ఎన్ని రెజల్యూషన్స్ చేసిందో ఇక దాదాపు ఒక 16 రెజల్యూషన్స్లో ప్రతి తీర్మానానికి కూడా 2 దేశాలు నో 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 చెప్పాయి. ఆ 2 దేశాలు ఏంటంటే ఒకటి అమెరికా, ఒకటి ఇజ్రాయెల్. ప్రతిసారి కూడా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి చేసేటటువంటి ప్రతి తీర్మానాన్ని తిప్పికొట్టింది అమెరికా, ఇజ్రాయెల్. ఇండియా 4 సార్లు, కొన్నిసార్లు ఎస్ చెప్పింది, కానీ లాస్ట్ 2 ఇయర్స్లో 4 సార్లు ముఖ్యంగా ఆబ్సెంట్ అయింది ఈ తీర్మానం ప్రవేశపెట్టేటటువంటి సందర్భంలో. సో అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయం బయటపెట్టింది ఏమిటంటే ఈ డేటా ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చాక, ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చాక ట్రంప్ అడ్మినిస్ట్రేషను దాదాపు $12 బిలియన్ ఇజ్రాయెల్కి సహాయంగా వెళ్ళిందంటండి అమెరికా నుంచి. మరి వాడు ఆగుతాడా? రోజుకి 1 బిలియన్ ఖర్చు అవుతుందంటే ఇజ్రాయెల్కి. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా కూడా? సో ఇదండి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి నరమేధానికి, నరహంతక రక్తకీలికి వెనకాల వెన్నుదన్నుగా, అండదండలుగా అమెరికా ఉంది అనేటటువంటిది కేవలం ఒకే ఒక్క విషయంతో మనం చెప్పవచ్చు. యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ చేసేటటువంటి ప్రతి తీర్మానానికి అమెరికా నో చెప్పడం అనేటటువంటిది ఏ విధమైనటువంటి మద్దతు ఇస్తుంది అనేది. సరే, ఇప్పుడు ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లాస్ట్లో మీకు నేను చెప్తున్నది, ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ అమెరికా కానీ ఇజ్రాయెల్ విషయంలో అమెరికా చేసుకుంటున్నటువంటి జోక్యము, పరాయి దేశాల్లో అమెరికా చేసుకునేటటువంటి యుద్ధ జోక్యము, వీటిని పూర్తిగా అమెరికాలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలే కాదు ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంత శాతం వ్యతిరేకిస్తున్నారు అని మనం తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. ఏదంటే డెమోక్రాట్స్ అంటే పోనీ రిపబ్లికన్స్కి ఆపోజిట్ కాబట్టి వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చు. యుఎస్ సిటిజన్స్లో దాదాపు 60% మంది నో చెప్తున్నారు. అమెరికా ఇతర దేశాల్లో జోక్యం చేసుకోవద్దు, వార్ ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది వద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే కొంచెం నాట్ ష్యూర్ అంటే అటు కాకుండా ఇటు కాకుండా ఉండేవాళ్ళు ఒక 24%, అంటే 84% మంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా ఈ యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఇతర దేశాల్లో జోక్యం చేసుకోవడం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా ఉన్నారు. డెమోక్రాట్స్ అలాగే 65% మంది నో చెప్తున్నారు, 20% మంది అటు ఇటు ఏమీ తేల్చి చెప్పలేదు. ఈ మధ్య జరిగిన సర్వే అంటే దాదాపు 85% మంది డెమోక్రాట్స్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా ఉన్నారు, వార్ పాలిటిక్స్కి, వార్ వ్యూహాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇదంతా సరే, కానీ అధికారంలో ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మనకి. 53% మంది నో, వద్దు,
మనకి వేరే దేశాలకి మద్దతు ఇవ్వడం, వేరే దేశాల కోసం యుద్ధాలకు వెళ్ళడం, ఇదంతా మనకు వద్దు అని చెప్పి 53% మంది రిపబ్లికన్స్ చెప్పారంట. అలాగే 24% మంది కొంచెం అటు ఇటుగా ఏమీ చెప్పలేదు. అంటే వీళ్ళు కూడా దగ్గర 76% మంది నో చెప్తున్నారండి. ఇదండి మొత్తం మీద ఈ డేటా మనకు ఇచ్చినటువంటి స్టన్నింగ్ ఇన్ఫర్మేషన్, మనల్ని భయభ్రాంతులను చేసేటటువంటి ఇన్ఫర్మేషన్. శాంతి 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 అని చెప్పేసి మరి ట్రంప్ ఒక పక్కన మాట్లాడుతున్నాడు, ఒక పక్కన చూస్తుంటుంటే వాస్తవాలు పచ్చి నిజాలు ఇలా ఉన్నాయి. ఇట్లాంటి డేటాలు అప్పుడప్పుడు బయటపడితేనే మనకేమిటో తెలుస్తుంది. అప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మనకు తెలుస్తుంది అనమాట. వీళ్ళు చేసేది శాంతి కోసం యుద్ధమా, లేకపోతే దురాక్రమణ, లేకపోతే దేశాలని హస్తగతం చేసుకునేటటువంటి కుయుక్తుల వ్యూహాల, వీటికి సంబంధించి జరుగుతున్నటువంటి నరమేధమా, ఇట్లాంటి డేటాల ద్వారా మనం అర్థం చేసుకోగలం. ఇది మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.